భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీసులో జనరల్ మేనేజర్ కె శ్రీనివాసరావు వెల్ఫేర్ అండ్ ఆర్సీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 136 సంవత్సరాల ఘనత చరిత్ర కలిగిన మన సింగరేణి సంస్థ డిసెంబర్ 23వ తేదీన సింగరేణి దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుటకై కోల్బోర్డ్ ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మన కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో సింగరేణి దినోత్సవ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించబడిందని, ఈ వేడుకలో సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ బలరాం ఐఆర్ఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని, సింగరేణిలు మరియు కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కొత్తగూడెం పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల వాసులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. తన పాత్రను పోషిస్తోంది. ఆ విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ సింగరేణి సంస్థ డిసెంబర్ 23వ తారీఖు 1920లో సింగరేణి సంస్థ నామకరణం చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మనం గత కొన్నేళ్ల నుంచి కూడా సింగరేణి దినోత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాము ఘనంగా. ప్రతి ఏరియాలో కూడా ఈ వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 23వ తారీఖు సోమవారం నాడు మన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన సింగరేణి సంస్థ అధిపతి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ వారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారు. ఈ వేడుకలను ఉదయం మన సింగరేణి సంస్థ హెడ్ ఆఫీస్ అయినటువంటి కార్పొరేట్ ఆఫీస్ నుంచి అలాగే ప్రకాశ్ స్టేడియం వరకు ఉదయం పూట సింగరేణి రన్నుని నిర్వహిస్తాం జరుగుతుంది. అలాగే సింగరేణి రన్ అయిన తర్వాత అక్కడ సింగరేణి యొక్క జెండాను మన ముఖ్య అతిథి శ్రీ ఎన్ బలరాం గారు జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు ఉదయం 9:30కి. ఆ తర్వాత ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్స్ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళ యొక్క అభివృద్ధిని ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం మనం మొత్తం టోటల్ 27 స్టాల్స్ని మనం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్టాల్స్ని కూడా ముఖ్య అతిథి గారు వాటిని ప్రారంభిస్తారు. తర్వాత ఈవినింగ్ అంటే సాయంత్రం 6:30కి ఈ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్య అతిథి గారు తమ సందేశాన్ని, అలాగే ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైనటువంటి వారికి ఆ ప్రశంసా పత్రాలు వాళ్ళని సన్మానించుకోవడం, అలాగే ఈ సంవత్సరం సింగరేణి సంస్థలో అలాగే సింగరేణి సంస్థలో ఉత్తమ క్రీడాకారులుగా ఎంపికైనటువంటి వాళ్ళు ఎవరైతే ప్రైజెస్ విన్నర్స్ ఉన్నారో, అలాగే వారు కోల్ ఇండియాలో వాళ్ళు కనపరిచినటువంటి ప్రతిభకు గుర్తింపుగా కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులను కూడా సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఘనంగా నిర్వహించడానికి సినీ కళాకారులను కూడా మనం ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం అయితే ఏముండవు, కానీ సాయంత్రం పూట మాత్రం 6:30 నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాలు 7:30 నుంచి మొదలయ్యి రాత్రి 10:30 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రజలకు అలాగే పరిసర గ్రామాల ప్రజలకు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సింగరేణి వేడుకలను తిలకించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే పత్రికా విలేకరులను కూడా ఈ సందర్భంగా వారు ఈ యొక్క ఏదైతే మేము ఈ కరపత్రాలు పంచుతున్నామో కార్యక్రమాల మీద వాటిని విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది సింగరేణి ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.